కొంతమంది రీఫర్బిష్డ్ కదా కొంటే ఏమవుతుందేమో అంత కాస్ట్ అంటే ప్రొజెక్టర్ అంటే మనం ఫస్ట్ హ్యాండ్లో తీసుకున్న న్యూ పీస్ అయితేనే కొంచెం ఎక్కువ సర్వీస్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. రీఫర్బిష్డ్ అయితే అంతసేపు రాదేమో, సరిగా పని చేయదేమో, ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మీరు రెస్పాండ్ కారేమో, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? ఒకటండి, దీంట్లో సర్వీస్ మన రీఫర్బిష్డ్ కానీ యూజర్ ప్రొజెక్టర్స్ కూడా ఎట్లుంటాయంటే, మేము తెచ్చే ప్రొజెక్టర్స్ వేరే కస్టమర్స్ వాడేసిన ప్రొజెక్టర్స్ తీసుకొచ్చి మేము మార్కెట్లో అమ్మం. వీటిని మేము కంప్లీట్గా వచ్చేసి షార్జా నుంచి, సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేయించుకున్న ప్రొజెక్టర్స్ ఇవన్నీ. వాటిల్లో కూడా దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఏ గ్రేడ్, ఏ ప్లస్, ఏ డబుల్ ప్లస్, ఏ ట్రిపుల్ ప్లస్ అని. మేము హై గ్రేడ్ ప్రొజెక్టర్స్ తెప్పిస్తాం. ఎందుకంటే మాకు మార్జిన్ తక్కువ ఉన్నా కూడా రిస్క్ ఉండదు. ఏ గ్రేడ్ ప్రొజెక్టర్స్ అమ్మితే మార్జిన్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా ఉంటుంది, మాకు ఉంటుంది, కస్టమర్కి ఉంటుంది, మాకు బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఆ మార్కెట్లో నిలబడాలి అంటే వీలైనంత వరకు మార్జిన్ తక్కువైనా పర్లేదు, కానీ కస్టమర్ది మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి. అదే మెయిన్. అట్లా కూడా అడ్వర్టైజ్మెంట్ మ్యాక్సిమం నాకు నా ఆఫీస్కి బోర్డు ఉండదు. ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తారు తప్ప మా ఆఫీస్కి బోర్డు ఉండదు. మీరు చూడండి. అవును, చూస్తే చాలా సింపుల్ గా ఉంది. నాకు అసలు బోర్డే ఉండదు. లోపలికి వస్తే కొన్ని వందల ప్రాజెక్ట్ లోపలికి వస్తే నేను అదే షాక్ అయ్యాను. బయట ఏమో నార్మల్ గా ఉంది, ఒక బోర్డు కూడా లేదు ఎక్కడ. లోపల చూస్తే ఏమో మొత్తం 100 పైన ప్రాజెక్ట్. చాలా మంది కస్టమర్స్ చెప్తారు బయట బోర్డు పెట్టండి సార్ అని. నెంబర్ ఉంది, ఫోన్ చేస్తారు. మీకు కావాల్సింది బోర్డా సర్వీసా? నా పాలసీ సర్వీసా అనుకుంటా. చాలా కరెక్ట్గా చెప్పారు. ఏ బిజినెస్లో అయినా కూడా ఇదే కాదు, నాట్ ఓన్లీ దిస్ బిజినెస్, ఎనీ బిజినెస్ ప్రోడక్ట్ ఫస్ట్ ఉండాలి, అలాగే కాంప్రమైజ్ కాకుండా సర్వీస్ ఉండాలి. ఆ రెండు ఉంటే వెతుక్కుంటూ మన దగ్గరికే కస్టమర్ వస్తాడు. అందుకే మీరు 20 years నుంచి ఈ ఫీల్డ్లో రాణిస్తున్నారు.